సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీకు తోడై ఉండును. భక్తుడైన యెహోషువ గారి జీవితంలో ఆయన ఇస్తున్న గొప్ప వాగ్దానం. యెహోషువ, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెలకుండా నా వాక్యం నిలబడినట్లయితే నిబ్రం కలిగి ధైర్యంగా ఉండుము, నేను నీకు తోడై ఉందును. ఎందుకనగా ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన ప్రవక్త అయిన మోషే గారు ప్రభువునందు నిద్రించాను. తదుపరి నాయకత్వము యెహోషువకి ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో అన్ని లక్షల మంది ప్రజలను దేవుని యొక్క వాగ్దాన దేశంలోకి తీసుకువెళ్ళాలి. వారు అప్పటికే మోషే మీదే తిరుగుబాటు చేస్తుండేవారు. అలాంటిది యెహోషువ ఏపాటివాడు. ఒక విధంగా యెహోషువ యొక్క ఆలోచన ఉండొచ్చు, ఈ ప్రజలు నేను ఎలా నడిపించాలని. ఆ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. అదే మన యెహోషువ గ్రంథం అంతా చదువుతుంటుంది. చక్కగా ఆ ప్రజలందరినీ వాగ్దాన దేశం నడిపించి దేవుడు చెప్పిన ప్రకారం వారి భూభాగాలను వారికి పంచిపెట్టాను. నిజమే ప్రియ కుమార్తె, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి అసాధ్యమైనది సాధ్యపరచబడుతుంది. ఒకవేళ జరగదు అనిపిస్తుందేమో, అది జరుగుతుంది. ఒకవేళ ఈ దినాన్ని ప్రార్థన నువ్వు వచ్చినావు, యేసుని స్వస్థప సిద్ధముగా ఉన్నాడు, నీ ముందు అసాధ్యం ఉన్నవేమో, భయంకరం ఉన్నవేమో, భయపడక, ఇదిగో ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఏదైనా మనం సాధించుకోం, ఏదైనా మనం సంపాదించుకోగలం, ఏదైనా మనం పొందుకోగలం సంగమా. కావున దిగులు చెందక, ఆధారపడక, ప్రభువునందు నమ్మకం ఉంచు. ఆయనకు నువ్వు సహాయం చేయడానికి ప్రయత్నించే, అంటే ఆయన మీద ఆధారపడడానికి ప్రయత్నించే, ఆయనను గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొందాం. నీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకొని నీ దీవెనాశ నింపండి. ఇదిగో నువ్వు వారితో ఉన్న నమ్మకం వారికి దయచేయండి. ఆ భయ ఆందోళన తీసివేసినైనా నీలో గొప్ప కార్యాలు పొందుకొని బలపరిచి దీవించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నేటి యొక్క ఉదయ కాలము యేసుని స్వస్థపరిచే కార్యం ఉంటుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.